మా ప్రియమైన పరలోకపు తండ్రి, శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనసారా మీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలైనా మరొక నూతన దినాన్ని మాకు ప్రసాదించినందుకు నీకు వందనాలు. సేవలోని మరికొన్ని అనుభవాలు, జ్ఞాపకాలు పంచుకుంటూ ఉండగా చీకటి శక్తులను బంధించండి. మీ పరిశుద్ధాత్మాభిషేకం దయచేయండి. కాబట్టి వెళ్ళుము, నీ నోటికి తోడయింది, నీవేం పలుకవలసింది నేను బదిలిస్తాన్నారు ప్రభువా. మీకు ఘనత తెచ్చే మాటలు, ప్రజలకు మేలు చేసే మాటలు, నాకు సంతోషం కలిగించేటువంటి మాటలు మీరే నా నోటి ద్వారా అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హాయ్ పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. మరి కుటుంబంలో సేవలో మీ మమ్మీ చెప్పిన అనుభవాలు మీకు సంతోషం కలిగించాయి అనుకుంటాను. మీకు కూడా అలాంటి ఎన్ని అనుభవాలు ఉంటే తప్పకుండా షేర్ చేయండి. ఒకవేళ మీరు చిన్న వీడియో కానీ క్లిప్ కానీ తీసి పెడితే మా ఛానల్లో కూడా పెడతాము. లేదంటే మీ చుట్టూ ఉండే వాళ్ళతో మీరు కూడా దేవునితో మీకు కలిగినటువంటి అనుభవాలు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటివి షేర్ చేసినప్పుడు ఎంతోమందికి దీవెన, మనకు కూడా సంతోషం, దేవునికి ఘనత. దీంట్లో ఇక్కడ కొన్ని విషయాలు, ఇప్పుడు ఇక్కడ నేను చూపించే ఫోటోలు ఎవరు ఎక్కడున్నారో నాకు తెలియదు, ఎందుకంటే దే ఆర్ నాట్ ఇన్ టచ్ విత్ మీ. ఇది ఎన్నో సంవత్సరాల క్రితం జరిగినటువంటి సేవలోని అనుభవాలు. సో నేను జస్ట్ దేవుని మహిమ కోసం చూపిస్తున్నా. ఒకవేళ ఈ వీడియో ఎవరన్నా దీంట్లో ఉన్నవాళ్ళు చూస్తే కనుక తప్పకుండా మీరు వచ్చి సాక్ష్యం చెప్పినా, సాక్ష్యం పంపించినా కూడా చాలా సంతోషం. మీ పర్మిషన్ తీసుకోకుండా ఫోటోలు చూపించాను అట్లా ఏమి అనుకోకండి. ఏమీ వేస్ట్ ఫోటోలు కాదు కదా, దేవుని సేవలోని అనుభవాలు. కనుక మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నా కానీ మీ సాక్ష్యాలు పంపించండి. నా ద్వారా దేవుడు మీకు చేసిన మేలు ఏదైనా ఉంటే 2 minutes అయినా, 1 minute అయినా, గంట అయినా కూడా నేను మీ సాక్ష్యాన్ని ప్రజలందరికీ తెలియచేస్తాను. లేదా మీరున్న స్థలంలో సాక్షులుగా ఉండండి. నా పక్కన ఉన్న ఆయన పేరు అరుణ్ గారి పక్కన ఉన్న ఆయన పేరు శంకర్ నాయక్. అలాగే నా పక్కన ఉన్న ఫ్యామిలీ లాజరస్ గారు, పాస్టర్స్, వీళ్ళిద్దరూ వాళ్ళ మధ్యకి వెళ్ళి మేము సేవ జరిగించడం జరిగింది. ఇక్కడున్న ఈయన పేరు జార్జ్ మనషే. అప్పుడు నేను వెళ్ళిన చర్చిలో ఈయనకి ట్రాన్స్లేటర్గా నేను వెళ్ళాను. ఇంగ్లీషు చాలా ఫాస్ట్ చెప్పేవాళ్ళు. ఆయన కరుణకు చెప్తేనే మాకు చాలా బాగా అర్థమవుతుంది అనేవాళ్ళు. సో ఆయన వెళ్ళినప్పుడల్లా, ఇండియాకి వచ్చినప్పుడు చర్చ్ తరఫున ఆయన ట్రాన్స్లేటర్గా నేనే వెళ్ళేదాన్ని. సో వీళ్ళ మధ్యన దేవుడు అతి ఆశ్చర్యకరమైన కార్యాలు, అతి అద్భుతమైన కార్యాలు చేశాడు. సో మనము ఒక్కొక్కసారి, నేను గొప్పదాన్ని అని చెప్పట్లేదు, ఇప్పుడు దాకా నా కుటుంబం గురించి చెప్పాను కదా, కొంచెం మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీకు తెలిసే ఉంటుంది. కానీ చెట్టు కింద, పుట్ట కింద, లేదంటే ఒక రోడ్డు ప్రక్కన, ఒక పొలంలో వెళ్ళి యేసు దేవుడు అని చెప్పడానికి నేను ఏమాత్రం సిగ్గుపడలేదు ప్రియులారా, ఏమీ బాధపడలేదు, అవమానంగా నేను అనుకోలేదు. అది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఐశ్వర్యం అనుకున్నాను. ఒకవేళ మీరు కూడా చిన్న చిన్న ఊళ్ళల్లో చిన్ని సంఘాలు స్టార్ట్ చేస్తే బాధపడకండి, సంకోచించకండి. మీ పిలుపు వెనకాల ఉన్న దేవుడు మిమ్మల్ని ఎట్లయినా ఎక్కలేని ఎంత ఎత్తుపైకి మిమ్మల్ని ఎక్కిస్తాడు. ఇది వెనుదిరిగే పోరాటం కాదు, కానీ ఇది ముందుకే మనం వెళ్ళవలసింది. కొన్ని నేను చూపిస్తాను, కొన్ని మీకు చూపించినా కనపడవు. ఇది చూడండి, చేలల్లో నాట్లు వేస్తున్నారు. మనం వాళ్ళ పని మానేసి రమ్మంటే వాళ్ళు రారు కదా. మరి వాళ్ళకి పని చేసుకుంటేనే కడుపుకు ఆహారం ఉంటుంది. కనుక వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్పేదాన్ని. వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ పని వాళ్ళని చేసుకోమని నేను వాక్యాలు చెప్తూ ఉండేదాన్ని. ఈ ఫోటోలు మీకు తర్వాత ఈ వీడియో చివరిలోనో ఎప్పుడో నేను తప్పకుండా మీకు చూపిస్తాను. అలాగే బంజారా ప్రజల మధ్య సూర్యాపేట, కోదాడ, ఆ చుట్టుపక్కల మేము వెళ్ళని ప్రాంతం లేదు. వీధుల్లో మేము యేసుని గురించి చెప్పేవాళ్ళం. అప్పుడు కొంచెం పరిస్థితులు వేరుగా ఉండే, మరి అప్పుడు గవర్నమెంట్స్ ఏమో నాకు గుర్తులేదు. కానీ ఇప్పుడు వీధిలో ఎవరైనా యేసుక్రీస్తు గురించి చెప్తే వాళ్ళు నించోబెట్టి లెంపలేయించి, మొన్న నేను కొన్ని చూశాను వీడియోలు, నాకు చాలా బాధ కలిగింది. వాళ్ళకి బొట్లు పెట్టి వాళ్ళని ఇంకా వీలైన పదాలతో తిట్టి, ఇంకా వీలైతే ఇంకా కొట్టి, ఇదేనా మన సంస్కృతి? మేము ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళకి యేసుక్రీస్తు గురించి చెప్పేవాళ్ళము. అంతేకాదు వాళ్ళకి దేవుడు గొప్ప స్వస్థతా కార్యాలు, అంటే ఏ డాక్టర్ ద్వారా జరగనటువంటి అనేక అద్భుతాలు, ఆశ్చర్యాలు వాళ్ళకి చేసేవాడు. అయినా కానీ వాళ్ళలో కొంతమంది నమ్ముకున్నారు, కొంతమంది నమ్ముకోలేదు, విడిచిపెట్టారు. మేమైతే రుద్ది, నీకు దేవుడు స్వస్థపరిచాడు కనుక నువ్వు యేసులోకి రావాలని మేము ఎవరికి చెప్పలేదు. యేసుక్రీస్తు రక్షకుడని, ప్రతి పాపిని క్షమిస్తాడని మాత్రమే చెప్పేవాళ్ళం. చూడండి, ఇలాంటి ఉయ్యాల్లో ఊపోవలసిన అవసరత నాకైతే లేదు కదా. నేను ఇది నా అన్నం కోసం చేయట్లేదు కదా.
ఇది మీకు ఇప్పుడు చూపించాను కనుక తెలుస్తుంది. ఇలా ఎంతో గొప్ప సేవ చేశాను. ఆ సేవ చూసి ఎవరన్నా నాకు మెడలో హారం వేశారా, ఒక నగ కొనిచ్చారా, ఒక డ్రెస్ ఏమైనా కొనిస్తారా? కాదు ప్రియులారా. మేమున్న పరలోక రాజ్యంలో ప్రతి వాళ్ళు ఉండాలనే ఒక కోరికతోనే ఒక క్రైస్తవుడు ఈ ప్రచారం అనేది, లేదంటే ఈ బోధ అనేది, యేసు గురించి చెప్పడం అనేది జరుగుతుంది. కనుక ఈ కాన్సెప్ట్ మీరు దయచేసి అర్థం చేసుకోవాలని మీ సోదరుగా నేను కోరుకుంటున్నా. చాలా ఫోటోలు ఉన్నాయి, బాబుకి చెప్తాను నేను తప్పకుండా చివరిలో పెట్టమని చెప్పి. అంతేకాదు వాళ్ళు ఏది ఇస్తే అది తాగేవాళ్ళం, వాళ్ళ ఇంట్లో తాగేవాళ్ళం, వాళ్ళ ఇంట్లో తినేవాళ్ళం. ఒకసారి చాలా కష్టపడి ఎంతో సేవ చేసి వచ్చి పడుకునేసరికి 12-1 గంట అయింది. ఆకలేసి కళ్ళు తిరిగిపోతున్నాయి గిర్రమని. నించొని మాట్లాడాలి 7-8 గంటలు, పగలంతా కాలినడక నడవాలి, అలాంటి అడవి మార్గాలు. ఉన్న నీళ్ళు ఏదో తాగకుండా అక్కడ కనీసం ఏదైనా చిన్న చిన్న కొట్లో, షాపులో, లేకపోతే బేకరీసో అట్లా కూడా ఉన్న స్థలాలు కాదు. సో చాలా నీరసంతో 1 గంటకి అట్లా వచ్చినప్పుడు ఆ పాస్టర్ గారి భార్య ఏం వండి మాకు ఉంచేది కాదు. వాళ్ళకి ఆ పద్ధతులు తెలియవేమో మరి. ఇంకా అమ్మ చాలా ఆకలేస్తుంది, పొద్దున్న దాకా ప్రాణం ఉంటుందో లేదో, కళ్ళు తిరుగుతుంది అంటే ఆ శనక్కాయలు ఉంటే ఆయన కొన్ని నా ముందు పడేస్తే ఆ పచ్చి శనక్కాయలు 4 తిని నీళ్ళు తాగి పడుకున్నాను. అవి నాకు అవసరమా ప్రియులారా? నేను తిని 4 బతికించేంత ఐశ్వర్యం నా తల్లిదండ్రులను బట్టి, నా దేవుని బట్టి నాకు వచ్చింది. కానీ ఎందుకు మీరు చిన్నవాళ్ళని, గుడిసెల్లో ఉండేవాళ్ళని, పాస్టర్లు గతి లేని వాళ్ళని అట్లా అనుకోకండి. వాళ్ళకి ఏసే గతి. వాళ్ళని పిలిచిన దేవుడు ఆ పాస్టర్ గారిని ఎలా అయినా హెచ్చించగలరు. మీరిచ్చే సొమ్ములు వాళ్ళకి అవసరం లేదు. సొమ్ములన్నీ దేవుని స్వాధీనం కదా, వాళ్ళని ఎట్లయినా బతికించగలరు. కానీ ఊళ్ళల్లో పాపం ప్రయాసపడి సైకిల్ వేసుకొని, బైబిల్ పట్టుకొని పొద్దున్నే బయలుదేరి రాత్రంతా తిరిగి వస్తారు. అలాంటి పాస్టర్స్ని మీరు ఆదరించండి. ఆ తర్వాత ఇక్కడ ఫోటోలు చూస్తే మీకు అర్థమవుతుంది. కంప్లీట్గా రాత్రి చీకటి, పెద్ద పెద్ద కోరడు ముళ్ళు, కంచె కోరడు ముళ్ళు ఉండే, వాటిల్లో కాళ్ళల్లో ముళ్ళు దిగబడతా ఉండే. ఇప్పుడు ఈ ఫోటో నాదైనా ఎన్ని సంవత్సరాల క్రితమో మీకు తెలుస్తుంది కదా. చెప్పండి, నా పిల్లలు చాలా చిన్నవాళ్ళు. అప్పుడు పిల్లల్ని వదిలేసి వెళ్ళాలి కదా. అంతకంటే నా భర్తతో, నా పిల్లలతో నేను సుఖంగా హ్యాపీగా ఉండొచ్చు కదా. ఎందుకు చేశాను ఈ పని చెప్పండి? నాకు ఎవ్వరి ద్వారా ఏ ఫండ్స్ కానీ, ఏ బహుమతులు కానీ, కానీ ఇప్పటిదాకా నేను ఎవరి దగ్గర తీసుకోలేదు, తీసుకొని కూడా. వాటి కోసం ఎవరు సేవ చేయరు, సరేనా? క్రిస్టియానిటీని మీరు అర్థం చేసుకోలేకపోతే అట్లీస్ట్ విడిచిపెట్టేయండి. ఎందుకు శోధించడం, బాధించడం క్రైస్తవ స్త్రీలని, పురుషుల్ని, పాస్టర్స్ని? అది చాలా తప్పు. ఆ తర్వాత ఈ చెల్లి పేరు సైదా. సో మేము కోదాడలో దేవుని సేవ చేస్తున్నప్పుడు ఈ పాప కొరకు దేవుడు మాట్లాడినప్పుడు ఆ పాప, అయ్యో దేవుడు మాట్లాడతాడా కరుణక్క, నాకు ఇప్పటిదాకా తెలీదు, మేము పలానా వాళ్ళని పూజిస్తాము అని చెప్పుకుంటూ వచ్చింది. అప్పుడు ఆ పాపను కూర్చోబెట్టి, అది కాదమ్మా దేవుడు అంటే ఇది అని సువార్త చెప్పాను ఆ పాపకి. చెప్తే తను సరే అక్క, నాకు కూడా యేసుక్రీస్తు కావాలి అంది. అప్పటికి మేము చాలా రోజులుగా చుట్టుపక్కల ప్రాంతాలు తిరుగుతూ, అది ఇంకా ఆఖరి రాత్రి నేను తిరిగి హైదరాబాద్ వచ్చేస్తున్నప్పుడు అక్క నాకు బాప్తిజం కావాలి అంది. అప్పుడు రాత్రి 7:30-8 అయింది. నేను ఇదే కారులో వెళ్ళిపోతా పాప, నిన్ను సూర్యాపేటలో దించి వెళ్దాం అనుకున్నాను, ఇప్పుడు బాప్తిజం ఎట్లా కుదురుతుంది అన్న. లేదక్క నాకు ఎట్లయినా కావాలి, నువ్వు ఉన్నప్పుడే నేను తీసుకుంటానని ఆ పాప పెద్ద పెట్టింది, గొడవ పెట్టింది. సరే ఇద్దాం బాగానే అంది. బట్టలు ఎట్లా అన్న. ఆ పని వెంటనే చేసి నేను బట్టలు ఒక జత ఇక్కడ పెట్టుకొని పొద్దున్నుంచి తిరుగుతున్నాను అక్క అంది. తండ్రికి ఘనత కలుగును గాక, మహిమ కలుగును గాక. ఆ రకంగా ఆవిడని మార్చింది నేనా? ఆమె భర్త ముస్లిం, కానీ ప్రస్తుతం వాళ్ళిద్దరూ దేవుళ్ళు ఎంతో ఘనమైన సేవ చేస్తున్నారు ప్రియులారా. సో ఆ పాపకి ఏం చేయాలో అర్థం కాక మేము కోదాడ సూర్యాపేట మధ్యలో ఒక కెనాల్ ఉంటుంది, చాలా పెద్ద కెనాల్. కారు లైట్లు ఎక్కువ చేసి లోపల ఇంజిన్ ఆన్ చేసి డ్రైవర్ని కూర్చోబెట్టి కారు లైట్ల కింద ఆ పాపకి ఆ కాలువలో దిగి, చెప్పాలంటే చాలా రిస్క్, ఆ కాలువలో ఆ చీకట్లో దిగి ఆమెకి బాప్తిజం ఇచ్చాం. ఆ మహిమ దేవుంది, ఆ ఘనత దేవుంది. ఇలాంటి ఎన్నో అనుభవాలు. ఈ ఫొటోస్ ఉన్నాయి కనుక నేను మీకు చూపించగలుగుతున్నా. ఫొటోస్ లేనప్పుడు నేనేమి చెప్పలేను కదా. సో అది దేవుడు మా సేవ పరిచర్లు చేయని అద్భుతం అంటూ లేదు, చేయని ఆశ్చర్యం అంటూ లేదు. మీకు ఫిలిప్ ద్వారా నపుంసకుడు బాప్తిజం పొందింది గుర్తు రావట్లేదు?
మేము ప్రయాణమై కారులో వెళ్తుంటే ఆ రథం ఆపేసి, ఆ కారు ఆపేసి పాపకు బాప్తిజం ఇచ్చాం. ఇవాళ ఆ భార్యాభర్తలు అనేక మందికి వెలుగును పంచుతున్నారు. దేవునికి స్తోత్రాలు. ఆ తర్వాత గడిచిన వీడియోల్లో మీకు కనికరమమ్మ అని చెప్పాను కదా, గుర్తుందా? గుర్తుంటే కనికరమమ్మ నేను మళ్ళీ ఫోటో పెడతాను. ఈ అమ్మ మేము మలకపేటలో ఉన్నప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేది. కనికరమమ్మ ఇప్పుడు కానీ బతుకుంటే 100 ఏళ్ళు దాటి ఉండేదేమో. అప్పుడే నేను కొత్తగా ప్రభులోకి వస్తున్నప్పుడే అమ్మకి 80 ఏళ్ళు 70 ఏళ్ళు. ఆ కనికరమమ్మ వాళ్ళ తల్లి బ్రిటిషర్స్ కాలంలో ప్రభువుని చేర్చుకొని ఒక సాక్షిగా రహస్యంగా ప్రార్థన చేసుకొని ఈ తల్లికి చెప్పింది. కనికరమమ్మ వాళ్ళ అమ్మ రక్షణలోకి వచ్చి కనికరమమ్మకి రక్షణ సువార్త చెప్పింది. సో ఆవిడ మా కమ్యూనిటీ, నేను చెప్తున్నాను ఏమనుకోండి, నాకైతే ఏ కులంతో ఏం పని లేదు. కనికరమమ్మ కమ్మవారు. సో కమ్మవారిలో ఆ 100 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు దేవుడు అని బయటికి రావడం అనేది ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. చాలా కష్టతరమైన విషయం. సో ఆవిడ రహస్యంగా ప్రార్థన చేసుకుని భర్త లేనప్పుడు చిటుక్కున అట్లా చర్చికి వెళ్ళి వస్తుంటే ఒకరోజు ఆ భర్త కంటపడింది. నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏంటి? ఇంకా సత్యం చెప్పాలి కదా. చెప్పినప్పుడు ఆవిడని చాలా కొట్టి హింసించి బాధ పెట్టేవాళ్ళని చెప్పింది. అమ్మ చెప్పిన సాక్ష్యం నేను మీకు చెప్తున్నా. సో ఒకరోజు పెద్ద ఒక కుమార్తె కుమారుడు కలిగారు అమ్మకు. ఒక పెద్ద కర్ర తీసుకొని నిన్ను ఇవాళ ఎట్లయినా సరే కొట్టి చంపేస్తానని ఇట్లా కర్ర ఇలా పెట్టుకొని అలా బయలుదేరి అమ్మ మీదకి వస్తున్నారంట. ఆ కర్ర నేలకు తగిలి ఇట్లా వెనక్కి ఆయనకి కంటికి పొడుచుకొని ఆయన కన్నులోంచి ఆ వాసం వెళ్ళి ఆయన చాలా సిక్ అయిపోయి మంచాన్ని పడి అలాగే ఆ మంచం మీదే చనిపోయారని మా అమ్మ చెప్పింది. ఆవిడకి రావాల్సిన ఆస్తి వాళ్ళు ఇవ్వలేదట. ఆ కొడుకుని కూతుర్ని చిన్న వయసులో వాళ్ళని పెట్టుకొని ఎక్కడో చోట గోడలు లేని స్కూల్స్లో ఆటిల్లో మా కమ్యూనిటీలో వాళ్ళకి ఎవరికన్నా అప్పుడు దంపడం కదా, మిల్లులు లేవుగా, ఒడ్లు దంపి ఇన్ని గంజి కాసుకొని తిని ఆవిడ పిల్లల్ని పెద్ద చేసుకున్నటువంటి మహాతల్లి ఈవిడ. ఇప్పుడు ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. ఈ అమ్మ మలకపేటలో మేము ఉన్నప్పుడు, అమ్మ నువ్వు కాఫీ బాగా పెడతా అమ్మ, నాకు కొంచెం కాఫీ పోయివా అంట వస్తుంది. పొద్దున్నే వచ్చేది 7 అట్లా. సో నేను తాగుతూ అమ్మకు కూడా కాఫీ ఇచ్చినప్పుడు అన్ని విశేషాలు చెప్పి అందరి గురించి చెప్పి దేవుడు చేసిన కృపాకార్యాలన్నీ చెప్పి నాతో కొంచెంసేపు ప్రార్థనలో స్పెండ్ చేసి వెళ్తుండేది అమ్మ. అలా అనుభవం నాకే కాదు, మీరు మలకపేటలో ఉన్న క్రైస్తవులు అయితే ఈ తల్లి ఈ వయసులో వెళ్ళని ఇల్లు లేదు హైదరాబాద్లో. మలకపేట, సికింద్రాబాద్, హైదరాబాద్లో ఆల్మోస్ట్ ప్రతి క్రైస్తవుడి ఇంటికి వెళ్ళి 10 నిమిషాలు ప్రార్థన చేసిన మహాతల్లి ఆవిడే. కనికరమమ్మ ఎక్కడున్నాయి నమస్కారం అమ్మకు పంపించుకుంటుంది. ఆ తర్వాత ఎప్పుడన్నా డబ్బులు ఇచ్చేదాన్ని, అమ్మ ఏదన్నా చీర కొనుక్కోవే అని అంటే, సరే అమ్మ, ఇప్పుడులాగా బెట్లు పోవడం అట్లా లేదు, ఎంత తృప్తిగా తీసుకునేది. సరే తల్లి అని మళ్ళీ అంతకుముందు ప్రార్థన చేసినా మళ్ళీ ఆ డబ్బులు చేతిలో పెట్టుకొని మళ్ళీ ప్రార్థన చేసి ఒక మాట అనేది తెలుసా, తను ఎక్కడో మరి ఏలూరు దగ్గర ఎక్కడో గోదావరి జిల్లాలో మా సంఘానికి పంపుతామ్మా 10వ వంతు అంది. నేను నీకు ఇస్తే నువ్వు కొనుక్కోవేవో, ఆయన 10వ వంతు ఆ చర్చి నాకు చెప్పు నేనే పంపిస్తాను డైరెక్ట్గా అంటే, లేదమ్మా నా చేతులు ఎవరు పెట్టినా దాంట్లో నేను 10వ వంతు సంఘానికి పంపుతాను, నాకు బాప్తిజం ఇచ్చిన సంఘం అక్కడ ఉందమ్మా అనేది. చూడండి ఆ పిచ్చి తల్లి ఎంతగా పాటించిందో ప్రభువుని. అయితే అమ్మ ఒకరోజు భర్త చనిపోయాడు, పిల్లల్ని పెంచుకుంటూ ఉంది. సాయంత్రం వాళ్ళ చర్చిలో ఆరాధన ఉంటే ఇంట్లో పిల్లల్ని చదువుకొని గబగబా వెళ్తుంటే ఊర్లలో చిన్న బ్రిడ్జిలు ఉంటాయి కదా, ఆ బ్రిడ్జిల మీద కొంతమంది యవనస్తులు కూర్చొని అటేం పోతావు ఇటురా అన్నారంట. తప్పు కదా ఆ మాట? ఒక విధవరాలైన యవ్వన ప్రాయంలో ఉన్న ఒక స్త్రీని అనవచ్చా? వాళ్ళు అన్నారంట. ఇంకా భయం వేసి అమ్మ ఇంకా స్పీడ్గా గబగబాలను తప్పించుకొని చర్చికి వెళ్ళిపోయి ముసుగేసుకొని కన్నీటితో ప్రార్థన చేస్తుందంట. ఏడ్చి ప్రార్థన చేస్తుందంట. నాకు భర్త లేపబట్టి కదా నాయనా ఈ కష్టం నాకు ఎందుకు పెట్టావని చెప్పి. అమ్మ ప్రార్థన చేసిన దాని తర్వాత 1 గంటకి ఆ చర్చి దగ్గరికి ఆ యవనస్తులు వచ్చారంట. వస్తే పాస్టర్ గారు ఏయ్యా మీకు ఎవరు కావాలి ఏంటి అంటే, ఒక తల్లి ఇటు వచ్చింది కదా పలానా అట్లా అడుగుతుంటే, ఏంటి ఏం కావాలి మీకేం కావాలి అన్నారంట ఆ పాస్టర్ గారు. అంటే ఆ అమ్మని ఇట్లా అన్నానయ్యా, అప్పటి నుంచి నాకు కళ్ళు కనిపించట్లేదన్నా అంట. తండ్రికి మహిమ కలుగును గాక. ఆ అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి, నేను తప్పుగా మాట్లాడాను అన్నా అంట. తర్వాత ఏం జరిగింది నాకు తెలియదు కానీ ఒక స్త్రీగా, ఒక విధవరాలుగా, లేదంటే ఒక స్త్రీగా యేసును కలిగి సాక్ష్యాన్ని కాపాడుకుంటూ చివరి వరకు ప్రభువుని వేడకుండా, తనకు చదువు రాదు కానీ బైబిల్లో తెలియని వాక్యం లేదు అమ్మకి, ప్రార్థన చేసిందంటే వాక్యాలతో పెట్టి ప్రార్థన చేసేది. ఈనాటి క్రైస్తవులు చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న కష్టాలకి
ఊగిపోతూ పడిపోతూ ఏం దేవుడు అంటూ వెనక్కి తిరిగి చూడ్డాలు. మరి తల్లికి ఎవ్వరు లేనప్పుడు ముందుకు నడిచింది. బిడ్డలిద్దరిని చక్కగా పెంచుకుంది. గ్రాండ్ చిల్డ్రన్ కూడా చూసింది. వాళ్ళకు కూడా బాప్తిజాలు ఇప్పించుకొని ప్రభులో నిద్రించిన మహాతల్లి సాక్ష్యం మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. మనం కూడా అలాంటి సాక్షులుగా ఈ భూమి మీద దేవునిలోకి ఎలా వచ్చామని మాత్రమే కాదు, కానీ చివరి వరకు ఎలా నడిచామనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత వీళ్ళందరూ అప్పుడు మాకు హోమ్ చర్చ్ అంటే ఇంటిలోనే సంఘం, చాలా పెద్ద సంఘం, 80 మంది దాకా. పెద్ద సంఘం అంటే ఎందుకు చెప్తానంటే ఇప్పుడు 1000 మంది ఉంటేనే సంఘం, కానీ అప్పుడు ఒక 50 మంది సరిపోయే రూమ్లో 50 మంది కూడా సరిపోరు, ఒక 40 మంది సరిపోయే రూమ్లో 80 మంది చాలా ఉత్సాహంగా ప్రభుని ఆరాధించి అందరం ఎన్నో మేలు రుచి చూసాం. సో బాప్తిజాలు అమ్మ నాకు కావాలని చెప్పేవాళ్ళు. నేను ఎవరికి బాప్తిజం తీసుకోమని చెప్పేదాన్ని కాదు, నేను వాక్యమే చెప్పేదాన్ని. ప్రభు ఆత్మ వాళ్ళని దర్శించినప్పుడు మనకు సంఘం లేదు కనుక, అలాగే మా వారు పూర్తిగా దేవునిలో లేరు కనుక నేను ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడవలసినటువంటి ఒక సంఘటన నా జీవితంలో. ఎవరో ఒక పురుషుడు కావాలి బాప్తిజానికి, ఒక పాస్టర్ కావాలి, ఒక ట్రైన్ మనిషి అభిషిక్తుడు కావాలని నేను వెతుక్కొని నాకు తెలిసిన సంఘంలో వీళ్ళకి బాప్తిజాలు ఇప్పించేదాన్ని అనమాట. ఇలా ఎంతోమంది ఈ ఫోటోలు చూస్తే మీకు తెలుస్తుంది. ఇది ప్రభాకర్ అని, ఈ బాబు ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నాడు. అట్లాగే ఈ పాప పేరు దీప. నాకు గుర్తున్న పేర్లు చెప్తున్నాను, నేను వెనకున్నాను కనుక మీకు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ నాకు గుర్తుండి రత్నమ్మ, పద్మ, ఇంకా శైలు, సన్నీ, రత్నమ్మ పిల్లలు, ఇంకొక మా అమ్మ ఉంది, దాని పేరేంటో గుర్తులే, చాలా మంచి మా అమ్మ. అలాగే జ్యోత్స్న, అప్పటి ఇచ్చిన పాస్టర్లు వాళ్ళందరూ ఉన్నారు. ఈ పాప పేరు సరిత. ఇంకా చూడండి పిల్లలు, దీన్ని మనం మార్చగలమా? ఈ ఫోటోని ఇప్పుడు తేగలమా? ఈ కర్ణ మమ్మీ ఇక్కడ మొహం, ఈ కర్ణ మమ్మీ ఇక్కడ ఒకటే ఉందా చెప్పండి? సో ఇవన్నీ దేవుడు మనకిచ్చినటువంటి సేవలోని సాక్ష్యాలు, సేవలోని అనుభవాలు నేను మీకు చూపిస్తున్నాను. కొన్ని పిక్చర్స్ తప్పకుండా పెడతాను. ఇక్కడ నా భుజం పైన ఆనుకొని ఉంది ఆ పాప పేరు శ్రీదేవి. ఇప్పుడు కూడా వస్తుంది చర్చికి, దేవునికి స్తోత్రాలు కలుగును కాక. ఈ లెఫ్ట్లో ఉంది రెబక, తన ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది. ఈ పాప ఇక్కడ మధ్యలో కుర్చీ మీద ఉంది రమేష్. ఆ తర్వాత ఇక్కడ ఆనంద్, బంటి అని పిల్లలు, వీళ్ళు సిక్కులు. వాళ్ళకి నేనేమి వాళ్ళ పగడి తీసేయలేదు, చూడండి కావాలంటే. పగడి తీయమని నేను చెప్పలేదు పిల్లలు. ఆ బాబు పగడి పెట్టుకుని వచ్చేవాడు. దేవుడు ఆ బాబుని అత్యధికమైన ఆత్మతో అభిషేకించి ఇక్కడ ఉన్నాడు చూడండి ఆనంద్. ఇతను కొంచెం ఏదో ఒకటి ఇప్పుడే కాదు మమ్మీ, ముసలోడు అయిపోయినాక అప్పుడు చేసుకోవాలి, దేవుడిని అప్పుడు వేడుకోవాలి. ఇప్పుడు మేము వయసులో అన్నీ ఎంజాయ్ చేయాలంటుండేవాడు. వాడిని పట్టుకోవడానికి కష్టమైపోయింది. దేవుని కలిగి కూడా ఎంజాయ్ చేయొచ్చు బాబు, అన్ని తప్పులు చేసి నువ్వు లాస్ట్లో వస్తే ఎంజాయ్మెంట్కి ఓపిక ఉండదు, నువ్వు ఇప్పుడే దేవునిలోకి వచ్చి బాగా ఎంజాయ్ చేయి అని చెప్తుండేదాన్ని నేను. యేసయ్య ఎంజాయ్మెంట్ మనది ఏం ఆపడు, యేసయ్యే అసలు మనకు ఎంజాయ్మెంట్. అర్థమైందా? బాప్తిజం తీసుకోమంటే ఈ లోకానుసారం కుదరదని బాప్తిజాలు పోస్ట్పోన్ చేస్తారు. అలా కాకుండా ఈ పిల్లలు ఇద్దరు సిక్కుల పిల్లలు చక్కగా బాప్తిజాలు తీసుకొని ఆత్మతో నింపబడి, వరాలతో నింపబడి వాళ్ళ గృహాల్లో వాళ్ళు సాక్ష్యంగా ఉన్నారు. మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు పగడి తీసేయమంటే బంజారా ప్రజల మధ్యన నేను సేవ చేసినప్పుడు కొంతమంది ఇక్కడ వేసుకునేవాళ్ళు గాజులు, కొంతమంది ఇక్కడ వేసుకునేవాళ్ళు. అదేంటమ్మా మొత్తం ఎందుకు ఉండవు అందరికీ అని అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, పెద్దగా అయినప్పుడు మెచ్యూర్ అయినప్పుడు ఇక్కడ వేస్తారమ్మా, పెళ్ళైన వాళ్ళు ఈ పైన వేసుకుంటారు అంది. భర్త పోతే ఏంటి జరుగుతుంది అంటే ఈ పై గాజులు తీసేస్తారని, దంతం గాజులు వేసుకుంటారు కదా అట్లా. సో మేము స్ట్రీట్లో వీధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక మంది అద్భుతాలు జరిగి, మేము రక్షణ పొందవలనంటే ఏమి చేయాలి? హుబ్లా షకలారికందర వరిష బలారికందర వరిష. అమ్మ మమ్మల్ని స్వస్థపరిచిన యేసు మాకు కావాలి అంటే నేనేం చేయాలి అని వాళ్ళు అడిగారు ప్రియులారా. అలాంటి సేవ మనం చేద్దాం. వాళ్ళు అడిగినప్పుడు అప్పుడు వాళ్ళకి సువార్త చెప్పేవాళ్ళు. ముందు మేము వాళ్ళ కష్టాలు తెలుసుకొని ప్రార్థన చేసేవాళ్ళం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళకి విడుదల ఇచ్చినప్పుడు వాళ్ళే మాకు యేసు కావాలి, మీరు పరిచయం చేసిన దేవుడు మాకు లోతుగా కావాలి అన్నప్పుడు బాప్తిజం గురించి అప్పుడు చెప్పేవాళ్ళం. సో ఆ గాజులు తీయమని చెప్పనా నేను వాళ్ళని? చెప్తే అలా ప్రభులోకి వస్తారా?
ఈ గాజులు బొట్లు అలంకరణలకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు నాకు ఒక మాట సమాధానం చెప్పగలుగుతారా మీరు? నేను అలా ఎవరిని అడగలేదు ప్రియులారా. అమ్మ అది మీ సంస్కృతి ఏమో, మీకు ఇష్టమేమో, అది తీయటం మూలాన మీ వాళ్ళ మధ్య మీరు నెగలైపోతారేమో. అవి కాదు, మీ హృదయాన్ని దేవునికి ఇవ్వండి, మీ జీవితాన్ని దేవునికి ఇవ్వండి, మిమ్మల్ని మీరు ఒక తండ్రిగా ఆయన చేర్చుకోండి అని మాత్రమే నేను చెప్పేదాన్ని ప్రియులారా. అలా ఎంతోమంది ఎన్నో సంఘాలు బంజారా ప్రజల మధ్య స్థాపించడానికి ప్రభు నన్ను వాడుకున్నందుకు ఆ ఘనత నేను ప్రభుకే తెలియచేస్తున్నాను. మా ఇంటిలోని చర్చిలో ఈ అమ్మాయి గురించి ఒక సాక్ష్యం చెప్పాలి. ఈ అమ్మాయి పేరు ఊర్మిళ. ఆమె చాలా దూరం నుంచి వచ్చేది. 2 కాళ్ళు పడిపోయినాయి ఆమెకి. 2 కాళ్ళు పడిపోయి ఇట్లా వంకర తిరిగిపోయినాయి, పోలియో అన్నమాట. సో వాళ్ళ గురించి ప్రార్థన చేసినప్పుడు చాలా చీకటి శక్తులు ఉండేవి, చాలా భయంకరమైన చీకటి శక్తులు. సో నేను చెప్పాను, మీరు తొందరగా ప్రభులోకి రావాలి, ఆలస్యం చేయొద్దమ్మా, యేసుక్రీస్తే దేవుడు. ఈ చీకటి శక్తులన్నింటినీ నేను వెళ్ళగొడతానేమో ప్రార్థనలో, బాగానే ఉంది, అవి మళ్ళీ వస్తాయి, కానీ మీ జీవితాన్ని దేవునికి ఇచ్చి సమర్పించుకొని మీ పాపాలు ఒప్పుకోవాలని చెప్పాను. వాళ్ళంతగా వినలేదు. మీ తల్లి తొందరగా చనిపోతుంది అన్నాను, రక్తం కక్కుకొని చనిపోతుందని చెప్పాను. అలాగే రక్తం కక్కుకొని చనిపోయింది వినకుండా. ఆ తర్వాత వాళ్ళు ఇంకా భయపడిపోయి వాళ్ళ అన్నయ్యలు ఆ పాపను తీసుకొని మా ఇంటికి వచ్చినప్పుడు ఒక 3 days కఠోరంగా పాప కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తిరిగి స్వస్థపరిచి ఎంతో చక్కగా నడిచి వెళ్ళి అసలు ఒక 3 daysలో నేను 3 days క్రితం చూసిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనా అని ఆశ్చర్యపోయేంత మార్పు శరీరంలో దేవుడు తీసుకొచ్చారు, ఒక పెళ్లి కుమార్తెలాగా. సో తనే బాప్తిజం తీసుకుంది. అయితే నేను విన్నది ఏంటంటే ఆ పాప వేరే కులస్తుని పెళ్లి చేసుకొని మళ్ళీ వేరే సాంప్రదాయాల్లోకి, హైందవ సాంప్రదాయాల్లోకి భర్తను బట్టి వెళ్ళిపోయింది అని చెప్పి నేను విన్నాను. దట్ ఈజ్ అప్ టు హర్. నేనేం చెప్పను, ఎందుకంటే ప్రభువులో పూర్తిగా మనం ట్రైన్ చెప్పామన్నీ. తన చాయిస్ ప్రకారం వెళ్ళినప్పుడు మనం ఏం చేయలేము. అయినా తర్వాత నేనేం విజిట్ చేయలేదు. ఆ తర్వాత ఇక్కడ నా ప్రక్కన ఇటు పక్కన ఉంది వీళ్ళ అబ్బాయి నాగేష్ అని, మంచిరేవుల గ్రామంలో ఉంటాడు. ఆ నాగేష్కు కడుపులో బాగుండదని చెప్పి తీసుకొచ్చారు నా దగ్గరికి. అయితే నేను ఎలా వాక్యం చెప్పాను, ప్రార్థన చేశాను రెబికా వాళ్ళ ఇంట్లో. ఇంకా నేను వెళ్ళిపోయే టైం ముందు ఆ అబ్బాయిని, చలికాలం ఏం కాదు కానీ రగ్గులన్నీ కప్పి ఇలా చేతుల్లో తీసుకొచ్చారు ఆ అబ్బాయిని. తీసుకొచ్చి ప్రార్థన చేయమ్మా అన్నారు. అయ్యా మీరు వాక్యం వింటే నేను ప్రార్థన చేసేదాన్ని, ముందు అసలు వాక్యం వినాలి, వాక్యం వినకుండా ప్రార్థన చేయడం కరెక్ట్ కాదు కదా అని అంటే వాళ్ళు అర్థం చేసుకోపోగా, ఎలా వెళ్తావో మేము చూస్తాం అన్నట్టు నుంచున్నారు గోండాల టైప్లో. ఆ అబ్బాయి గురించి నేను కొద్దిగా చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. సో ఈ నాగేష్ అనే అబ్బాయిని అలా వాళ్ళు బెదిరించినప్పుడు, ప్రభా నేనేం చేయగలను అని అంటే, నువ్వు ప్రార్థన చేయి నేను స్వస్థపరుస్తాను అన్నాడు దేవుడు. అప్పటికి టైం 9:30 అయింది. మా వారు ఆఫీస్ నుంచి వచ్చి నన్ను తీసుకెళ్ళడానికి మంచిరేవుల గ్రామానికి వచ్చారు. 6ంటికి వచ్చారు ఆయన. 9 అయింది. 3 hours నా భర్త బయట వెయిట్ చేస్తున్నారు. నా పిల్లలిద్దరూ నా ఇంట్లో అమ్మ కోసం అన్నం కోసం వెయిట్ చేస్తున్నారు. మాకు ప్రయాణం కనీసం గంటన్నర అవుతుంది. అయినా సరే దేవుని ప్రేమను బట్టి అతని కోసం ప్రార్థన చేశాను. చేసినప్పుడు అనేక విషయాలు దేవుడు బయలుపరిచాడు. వాళ్ళెవరో నాకు తెలియదు, అప్పుడే చూశాను నేను వాళ్ళని. కానీ వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న విషయాలు, ఈ అబ్బాయికి జరిగే విషయాలు అన్నీ దేవుడు బయలుపరిచాడు. ఒక చనిపోయిన మనిషి ఆత్మ పట్టు పీడిస్తుందని చెప్పారు, అన్నీ చెప్పారు. అతను ఏం చేస్తాడో, ఎలా బిహేవ్ చేస్తాడో అన్నీ కూడా చెప్పారు. సో నేను కొంచెం ప్రార్థన చేసి తైలం ఇచ్చి ఒక థమ్సప్ బాటిల్ తీసుకొని వెళ్ళి ఆయనకి పట్టించండి, తగ్గిపోతుంది అయ్యా, ఒక 2 days అన్న నా దగ్గరికి మీకు వీలైతే తీసుకురండి అని ప్రార్థన చెప్పి పంపించాను. సో వాళ్ళు ఎన్నో నెలలుగా నిద్రలేని వాళ్ళు ఆ రోజు రాత్రి నిద్రపోయి అసలు ఇంకా లేవలేని లేదంట. ఆ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు కానీ ఏమైనా విషయం దాకా చనిపోయారేమో ఆ పిల్లోని చూసుకోలేక, కానీ చుట్టుపక్కల వాళ్ళు తలుపు కొట్టినప్పుడు లేచారు అని వాళ్ళు సాక్ష్యం చెప్పారు ప్రియులలో. సో ఆ నాగేష్ వాళ్ళ నాయనమ్మ, నాగేష్ వాళ్ళ అమ్మ నాన్న, నాగేష్
వాళ్ళ చుట్టాలు, వాళ్ళ అక్కలు, బావ అందరూ ఆ సంఘటనతో, ఆ స్వస్థతను బట్టి వాళ్ళు బాప్తిజం తీసుకొని దేవుని పిల్లలుగా మారారు. అయితే నాగేష్ విషయంలో నేను 3 days అని చెప్పాను కదా, అసలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి గొంతులోంచి బ్లడ్ కూడా పడింది నాకు, వేడి చేసి. అలా ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఆ ఊరిలో ఒక సాక్ష్యంగా ఉండాలి నాయన, ఆ బిడ్డని ప్లీజ్ నాయన, నీకు సాధ్యమే అని ప్రార్థన చేస్తూ, సరే మానవరీత్యా ఎందుకు ట్రై చేయకూడదు అని మా వారి ఫ్రెండ్ డాక్టర్ సుందర్ అని ఉన్నారు, నేను అన్నయ్య అంటాను, ఆ అన్నయ్య దగ్గరికి రిపోర్ట్స్ అన్నీ తీసుకొని, ఆ బాబుని తీసుకొని వెళ్ళాను తగ్గక ముందు, ఫస్ట్ డే తర్వాత. అయితే అన్నయ్య, ఇది బతికే కేసు కాదమ్మా, నువ్వు ఇలాంటివన్నీ చేయకు, అందులో ఊరు ప్రజలు అతనికి ఏమన్నా అయితే మళ్ళీ నిన్ను అంటారు, నువ్వు ఎందుకు పడతావు ఇవన్నీ చెప్పు, నీ ప్రార్థన ఏదో నువ్వు ఇంట్లో చేసుకోరాదు అన్నారు అన్నయ్య. అసలు విషయం ఏంటి అన్నయ్య అంటే, అతను పేగు అన్నవాహికి ఇక్కడి నుంచి కింద వరకు చిన్న చిన్న మ్యారేజ్ బల్బ్స్ ఉంటాయి కదా, ఆ బల్బ్స్ లాగా ఇలా బల్బులు చుట్టినట్లుగా ఆ పేగు ఇట్లా ముడతలు పడి, ప్రతి పేగులో కొంచెం వాటరు, కొద్దిగా ఫుడ్, అన్నం మెతుకు అట్లా వెళ్ళి అవి పసుబట్టి కుళ్ళిపోయి పేలిపోవటానికి రెడీగా ఉన్నాయి. అలా చాలా కాయలు ఉన్నాయి, వాటిలో ఏ ఒక్కటి పేలినా కానీ అతను బతకడు, అంత మురిగిపోయింది అది అని చెప్పాడు. అయ్యో వైద్యానికి అసాధ్యం ఇది, ప్రభా నీకు సాధ్యమే కదా. ఆ ఫైల్స్ ఇన్ని ఉన్నాయి. వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నానంటే, అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఇంపాసిబిలిటీస్. హల్లెలూయా. వైద్యులు నువ్వు బతకవని చెప్తారు, వైద్యులు నీకు సాధ్యం కాదంటారు, నీకు టైం పెడతారు, వారం బతుకుతావు, 1 సంవత్సరమే బతుకుతావు, ఈ క్యాన్సర్ గడ్డ కరగదు అంటారు కదా. ఈ శరీరం మనకు ఎవరిచ్చారు? తల్లిదండ్రుల ద్వారా పొందినా కానీ శరీరాన్ని తయారు చేసింది దేవుడే కనుక, ఈ శరీరంలో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా, అది ఎంత భయంకరమైందైనా స్వస్థపరచగలిగిన దేవుడు యేసయ్య ఒక్కడే. సో ఈ విషయం తెలిసిన తర్వాత వస్తూ వాళ్ళని అడిగాను, ఏమ్మా ఈయన మీద ఎక్కడెక్కడ వైద్యం చేశారు, ఏం జరిగింది నాకు చెప్పండి అంటే, అమ్మ చాలా వైద్యాలు చేయించాం, ఎందుకంటే మాకు 5 మంది 6 మంది ఆడపిల్లల తర్వాత ఈ మగపిల్లాడు ఒక్కడే, నిన్న మీరు పలికారు కదా, ఇక్కడే మగపిల్లాడు, అందుకని మా ఆస్తి అంతా పెట్టి, మా ఓపిక అంతా పెట్టి వైద్యం చేయించామమ్మా, ఎక్కడా తగ్గలేదు. అప్పుడు మేము మంత్రగాళ్ళ దగ్గర తీసుకెళ్ళాము, ఆ మంత్రగాళ్ళు ఏవేవో మింగించి ఆ కడుపు అంతా ఇట్లా పిసికేవాళ్ళు, నిమ్మకాయలు కూడా మింగించారు, అయినా తగ్గలేదమ్మా అన్నారు. అసలు స్టార్టింగ్ ఎట్లా అయింది అంటే, అతనికి టైఫాయిడ్తో స్టార్ట్ అయింది అని చెప్పారు. ఓహో, నాకు ఒక పిక్చర్ వచ్చింది. అయితే దేవుని దగ్గర ఇంటెన్స్గా, ఇంకా బలంగా డాక్టర్ అన్న ఏం చెప్పారు, ఇది తగ్గదురా తల్లి అని చెప్పారు కదా, డాక్టర్ గారు అసాధ్యం అని చెప్పారు కదా. మరి మన పరలోక డాక్టర్ ఉండలే మన పరలోక డాక్టర్, ఆయన ఇంజెక్షన్ చెయ్యరు కదా, మనకు మందు ఇవ్వరు, మనల్ని కోప్పడరు, ఏం చేస్తారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను అని చెప్తారు. సో అతని కొరకు ప్రార్థన చేసినప్పుడు అతి ఆశ్చర్యంగా, నేనే నమ్మలేనంత విధంగా అతనికి స్వస్థత కలిగింది. ప్రియులారా, హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. అతను చక్కగా పెళ్లి చేసుకొని, బిడ్డలను కానీ ఉద్యోగం చేసుకొని, సంసారం చేసుకుంటూ తన ఇంట్లో తను హాయిగా ఉన్నాడు. ఈ సాక్ష్యాలు వాళ్ళే వచ్చి చెప్పాలని, ఇది చూస్తున్న మీ అందరూ తప్పకుండా ప్రార్థించండి. ఇది కనీసమైన ధర్మము. ఈ పులిపేటలో వాళ్ళు దీవించబడినప్పుడు ఇంకే చర్చ్ కన్నా వెళ్ళనియండి, అది వాళ్ళ చాయిస్, వాళ్ళ ఇష్టం, కానీ సాక్ష్యం చెప్పవలసింది ఇక్కడ. నీకు ఏ పులిపీఠం ద్వారా స్వస్థత వస్తుందో, ఏ పులిపీఠం దగ్గర నీ ప్రార్థన అంగీకరించబడుతుందో, ఏ పులిపీఠం ద్వారా రక్షణ వస్తుందో, నీ కార్యాలు జరుగుతాయే, అదే నీ తల్లి సంఘం, అదే నీ సంఘం. నీవు అసలు అక్కడికే వెళ్ళాలి నన్ను అడిగితే. అయినా ఎవరికి నేను బౌండరీస్ పెట్టను, అది వాళ్ళ ఇష్టం, కానీ సాక్ష్యం చెప్పాలి అని కోరుకుంటున్నాను. నాగేష్, నేను నీకు చెప్తున్నా, నువ్వే కాదు, మీ ఊర్లో అనేక మంది అనేక రీతులు దీవించబడ్డారు. మీరందరూ వచ్చి యేసుక్రీస్తు నామంలో ఈ చూసే వాళ్ళకి, ఈ యూట్యూబ్ చూసే వాళ్ళందరికీ దేవుని నామంలో ఘనమైన సాక్ష్యం మీరు చెప్పగలిగితే దేవుడు మిమ్మల్ని ఇంకా ఎక్కువ తప్పకుండా దీవిస్తాడు. ఆ తర్వాత నాగేష్ వాళ్ళ నాయనమ్మ, అంటే చూడండి
4 తరాలు వాళ్ళు ప్రభులోకి వచ్చేసారు. దేవుడు చేసిన ఒక అద్భుతం 4 తరాలు మనుషుల్ని ప్రభు వైపు నడిపించడానికి సాధ్యమైంది ప్రియులారా. వైద్యులకు అసాధ్యమైంది పరమతండ్రి సాధ్యపరిచారు. ఆ ఘనత ప్రభువుకి నేను తెలియచేస్తున్నాను. ఐ నెవర్ సైడ్స్ మీ, ఇట్ ఈజ్ నాట్ మీ. నేను కూడా మీలాంటి వ్యక్తిని. మీ శరీరమే నా శరీరం, అన్నీ మనం ఒకటి. కానీ యేసు దయ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ దిగి వచ్చి వాళ్ళని స్వస్థపరిచి ఆయన మహిమ ఘనత ప్రభావాలు ఆయనే పొందారు. ఆ తర్వాత నేను ఊరుకోలేదు. ఆ డాక్టర్ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఆ తగ్గిపోయిన స్వస్థత పొందిన అబ్బాయిని తీసుకెళ్ళి ఆ అన్నయ్యకి కూడా బైబిల్ ఇచ్చి ఆయనకు కూడా సాక్ష్యం చెప్పి ఆ అన్నయ్యని కూడా ప్రభుని నమ్ముకోమని ఒక మాట చెప్పి నేను వచ్చాను ప్రియులారా. ఈ సాక్ష్యాలని మాటల్ని ప్రభు ఆశీర్వదించను గాక. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మనం తప్పకుండా కలుసుకొని ప్రభుని ఆరాధించుకుందాం, ప్రభు మాటలు చెప్పుకుందాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. జీసస్ లవ్స్ యూ అండ్ సేవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తాడు.